హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్. మొన్న అయితే మేము తిరుపతి వెళ్ళాం కదండి. తిరుపతిలో ఎక్కడ స్టే చేసాము, ఎన్ని డేస్ స్టే చేసామనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మేము వచ్చేసి సప్తగిరి రెస్ట్ హౌస్లో అయితే స్టే చేసామండి. 2 డేస్ అయితే తిరుపతిలో స్టే చేసాము. 21st ఈవినింగ్ అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, మా ఇంటి దగ్గర నుంచి. 22nd మార్నింగ్ అయితే తిరుపతి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ 23rd ఈవినింగ్ 7:30 ఆ టైంకి ట్రైన్ అయితే ఉంది మా ఊరికి. ఇంకా అక్కడ నుంచి అయితే ట్రైన్లో అయితే వచ్చేసాము ఇంటికి. మేము సప్తగిరి రెస్ట్ హౌస్లో స్టే చేసాము. 2 డేస్ అయితే స్టే చేసామండి. రూమ్స్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయండి. స్టార్టింగ్ అంతా చూపించింది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండి. ఇక్కడ హోటల్ కూడా ఉంది, కాకపోతే అది ఇప్పుడైతే అవైలబుల్లో లేదు, కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. దీనిలో వచ్చేసి కళ్యాణ్ కట్ట కూడా దీనిలోనే ఉందండి. మన అంటే పుట్టెంటుకలు అలాంటివి తీయించుకునే వాళ్ళు ఉంటారు కదా, సప్తగిరి రెస్ట్ హౌస్లోనే కళ్యాణ్ కట్ట కూడా అవైలబుల్గా ఉంది. దీనికి వచ్చేసి బ్లాక్స్ వైజ్గా ఉందండి. అంటే కావేరి, నర్మదా అలా అయితే బ్లాక్స్ వైజ్గా నదులు ఉన్నాయి కదండి, ఆ నదుల పేర్లతో బ్లాక్స్ అయితే ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. 50, 100 and 500 ఆ రేంజ్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము వచ్చేసి 100 రూపీస్ రూమ్ తీసుకున్నామండి. 2 బెడ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. హాట్ వాటర్ అవైలబుల్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి మన 50 రూపీస్ రూమ్కి వచ్చేసి హాట్ వాటర్ వచ్చేసి రిసార్ట్లో అదే రెస్ట్ హౌస్లోనే, కాకపోతే కొంచెం బయట అయితే ఉన్నాయి. ఇక్కడ మనకైతే బట్టలు వారేసుకోవడానికి కూడా ఉన్నాయండి. మేము తీసుకున్న అంటే మాకు రూమ్ వచ్చిన బ్లాక్ వచ్చేసి కొంచెం ఫుల్ అయిపోయిందండి మొత్తం. అక్కడక్కడ రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కొంచెం. ఇదంతా రెస్ట్ హౌసే అండి, సప్తగిరి రెస్ట్ హౌసే. చాలా అంటే చాలా బాగుంది. రూమ్స్ అవి కూడా క్లీన్గా ఉన్నాయి. మనం రూమ్ వెకేట్ చేయగానే ఎమ్మటనే అండ్ తర్వాత వాళ్ళకి తర్వాత ఎమ్మటనే ఎవరో ఒకరు వస్తారు కాబట్టి మనం వెకేట్ చేయగానే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. అప్పుడే క్లీన్ అయితే చేసేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ అయితే రెస్ట్ హౌస్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు సప్తగిరి రెస్ట్ హౌస్ అయితే ట్రై చేయండి. రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. ఇది వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్కి కానీ, మన బస్ స్టాండ్కి కానీ, మెయిన్ టెంపుల్కి కానీ, షాపింగ్ కానీ అంతా వాకబుల్ డిస్టెన్సే అండి. మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు టెంపుల్కి కూడా. మేము వచ్చేసి మా పాప 9 months కదా మా పాపకి, అందుకే మేము వచ్చేసి 1 yearలో పిల్లలకి దర్శనం ఉంటుంది కదండి, దానికైతే వెళ్ళాము. దానికి వచ్చేసి నా ఆధార్ కార్డు అండ్ మా హస్బెండ్ ఆధార్ కార్డు, మా పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మేము తీసుకువెళ్తే సుపదం ఉంటుంది కదండి టెంపుల్ దగ్గర, దానిలో అయితే వెళ్తే దానిలో నుంచి మనకైతే దర్శనానికి అలౌ చేస్తున్నారు. జస్ట్ 1.5 hour or 2 hours అయితే పట్టింది దర్శనానికి, అంతే, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఆ రోజు చాలామంది అయితే ఉన్నారు, ఎందుకంటే పుట్టెంటుకలు దించుకునే పిల్లలు ఉంటారు కదా, మొత్తం అందరూ చిన్నపిల్లలే అండి. ఒక 1/2 hour అనుకుంటా, 1/2 hour or 45 minutes వచ్చేసి మనల్ని రూమ్లో అయితే కూర్చోబెట్టారు. తర్వాత ఇంకా లైన్లోకి అయితే వదిలేశారు. జస్ట్ 4th రూమ్లో అయితే కూర్చోబెట్టారు. అసలు దర్శనం ఈజీగా అండ్ బాగా అయినట్టు అనిపించిందండి దర్శనం కూడా ఆ రోజు. ఇదంతా చూసారు కదండి, ఇదంతా రెస్ట్ హౌస్. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా రూమ్స్ 50 రూపీస్ రూమ్స్ కూడా బాగున్నాయండి చాలా. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఈ సప్తగిరి రెస్ట్ హౌస్ని అయితే ట్రై చేయండి. అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. మా పాప అయితే అలసిపోయింది, ఇంక పడుకుని పోయింది. మేము వచ్చేసి 21st ఈవినింగ్ బయలుదేరాం కదా. 22nd పాపకు వచ్చేసి 8:35 to 8:45 ఆ మధ్యలో పుట్టెంటుకలు అయితే తీయించమన్నారు. సరే అని చెప్పేసి మేము 10 minutes మధ్యలో అయితే పుట్టెంటుకలు అయితే తీయించేసాము. మేము అంతా స్నానాలన్నీ చేసేసి వచ్చేప్పటికి, మేము రూమ్ తీసుకున్నప్పటికి 12 అయితే అయింది. సరే అని చెప్పేసి ఇంకా 2కి అయితే దర్శనానికి అయితే 2ంటికి మేము రూమ్ నుంచి అయితే 2 PM స్టార్ట్ అయ్యాము దర్శనానికి వెళ్దామని చెప్పేసి. మేము మా దర్శనం అయిపోయి బయటకంతా వచ్చేసరికి 4:30 ఆ టైం అయింది. రూమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకుంటున్న వచ్చేసారండి. అలానే మా అత్తయ్య అండ్ మా బావ వచ్చేసి నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళారండి. వాళ్ళకైతే మాతోనే వచ్చారు. అంటే ఈ దర్శనానికి 1 yearలో పిల్లల దర్శనానికి ఓన్లీ మదరు, ఫాదరు, అలానే ఫస్ట్ బేబీ ఉంటారు కదా, అంటే వాళ్ళకి 12 years లోపు ఉంటే వాళ్ళని కూడా అలౌ చేస్తారు. అంటే మదర్ అండ్ ఫాదర్ ఓన్లీ అలౌ చేస్తున్నారు. ఏదైనా పిల్లలు ఉంటే ఇంకా 12 years లోపు పిల్లల్ని మాత్రమే.
అత్తయ్య అండ్ బావ వచ్చేసి నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళారు, ఫ్రీ దర్శనానికి. దానికి 2ంటికి రూమ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ 11 o'clock అయింది ఇంటికి వచ్చే, అంటే అదే రూమ్కి వచ్చేప్పటికి. కాకపోతే అప్పటికి దర్శనం అయితే అవ్వలేదండి. రీఎంట్రీ కోసం మళ్ళీ పంపించారు. నెక్స్ట్ డే వాళ్ళకి అంటే స్లిప్స్ ఇచ్చి నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. నెక్స్ట్ డే అయితే ఒక 1/2 hourలో దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేసారండి. ఇదంతా బాల్కనీ అండి, సప్తగిరి రెస్ట్ హౌస్లోనే బ్యాక్ సైడ్ బాల్కనీ. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే టెంపుల్కి కూడా మనకి ఈ రెస్ట్ హౌస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మన టెంపుల్కి వాటికైతే వాకబుల్ డిస్టెన్స్లో మనమైతే వెళ్ళిపోవచ్చు. అలానే బయట టిఫిన్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి కింద. అంటే రెస్ట్ హౌస్లో అది పనిచేయట్లేదేమో కానీ, అంటే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, దానివల్ల హోటల్ పనిచేయట్లేదు. బయట అయితే అన్నీ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.